అమ్మ మా ఫ్రెండ్స్ అంతా ట్రిప్ ప్లాన్ చేశారే, వెళ్తానే. ఎంత అవుద్దేటి? జస్ట్ 5,000 మాత్రమే ఇస్తే హ్యాపీగా ట్రిప్ తిరిగి వచ్చేస్తా. ఏమంటావు? సప్లైలు ఎన్నున్నాయేటి? 7 ఉన్నాయి. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకే, డబ్బులు ఇవ్వమ్మా. తిరగడానికి డబ్బులు అడుగుతున్నాయి కానీ ముందు చదివి ఉద్ధరించు. అమ్మ దానికి దీనికి సంబంధం ఏంటే, ఇస్తే ఇస్తా అని చెప్పు, లేకపోతే లేదు. ఏం పోటాడుతున్నాను రా, డబ్బులు ఇవ్వాలి నీకు. అమ్మా చాలు, నాకే డబ్బులు వద్దు. అన్ని గారు ఏమైంది అలా ఉన్నారు? ఏమీ లేదు కానీ కాసేపు సైలెంట్గా ఉండు నువ్వు. చెప్పండి సార్ ఏమైందో. హే చెప్తే అర్థం కదా, సైలెంట్ గా ఉండమంటే. ఏమైందమ్మా అన్ని అలా ఉన్నాడు? ట్రిప్కి వెళ్తాడట, దానికి 5,000 కావాలట. ఇవ్వచ్చు కదమ్మా. వీడికి చదువు తప్ప అన్నీ ఉన్నా. ఇప్పుడు డబ్బులు ఇస్తే మళ్ళీ ఊరి మీద తిరుగుతాడు. అరే అన్నయ్య, హే ఒకసారి చెప్తే అర్థం కదా. టొంటడాయ్ నీకేరా, ట్రిప్కి వెళ్తా అన్నావంటే కదా, అమ్మ చెప్పింది తీసుకో. నీకెక్కడవే? ఎప్పటి నుంచో చైన్ కొనుక్కుందాం అనుకున్నా, నీకు అవసరమని. చెల్లి నువ్వేం బాధపడకే, నాకు జాబ్ రాగానే నీకు పెద్ద చేంజ్ చేయిస్తా. ఎమోషనల్ అయిన చాలు గాని ముందు సప్లైలు క్లియర్ చేయరా బాబు. సప్లైలో నేను బాధపడాలో తెలియట్లేదు, ఇది డబ్బులు ఇచ్చేందుకు ఆనందపడాలో తెలియట్లేదు. ట్యాగ్ చేయండి మీకు కూడా ఇలాంటి సిస్టమ్ ఉంటే.